హాయ్ గైస్, అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రభాస్ అన్న రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి. తను మాట్లాడిన వాక్యాలు, తను మాట్లాడిన స్పీచ్ వింటే మీరు షాక్ అయిపోతారు. మీరు కన్ఫర్మ్గా వీడియో చూడాలి. వీడియో చూడాలంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ అన్న అసలు ఏం మాట్లాడారు, ఎందుకు అలా మాట్లాడారు, దాని గురించి తెలుసుకుందాం. ప్రభాస్ అన్న మెయిన్ మాట్లాడిన విషయం వచ్చేసి తన మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అందరికీ తెలుసు. తను ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టిందే తన మూవీని ప్రమోషన్ చేసుకోవడం కోసం. అంతే తప్ప తన మూవీ గురించి ప్రమోషన్ చేసుకుంటాడే తప్ప సంక్రాంతికి వస్తున్న ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ కొట్టాలి, సంక్రాంతికి వచ్చే ప్రతి మూవీ బ్లాక్ బస్టర్ కొట్టాలి, చిన్న మూవీ దగ్గర నుండి పెద్ద మూవీ వరకు బ్లాక్ బస్టర్ కొట్టాలని ప్రమోషన్ చేశారంటే తన ఎంత మంచి మనసు మనం అర్థం చేసుకోవాలి. ప్రభాస్ ఊరిని డార్లింగ్ అనరు, బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనరు. తను ఎందుకు డార్లింగ్ అంటారు నాకు ఇప్పుడు అర్థమైంది. తను ఎంత ఎదిగినా ఒదిగుంటారని క్లారిటీ అయిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రభాస్ అన్న మనసు మాత్రం గోల్డ్. మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ అన్న క్లైమాక్స్ గురించి అదే పనిగా చెప్పారు. అసలు ఆ క్లైమాక్స్ లో ఏముంది అని నేను అంత డీటెయిల్ గా చూసాను. ప్రభాస్ అన్న మాటలు వింటుంటే నాకు ఆయన అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారంటే ప్రభాస్ అన్న ఒకటే చెప్పారు, ఏంటంటే ఆ క్లైమాక్స్ ఇంతవరకు హర్రర్ మూవీలో కానీ, కామెడీ మూవీలో కానీ, ఏదైనా మూవీలో కానీ, సినిమాలో కానీ ఇంతవరకు అంతా వచ్చిన క్లైమాక్స్ ఎక్కడా రాలేదు. మారుతి గారిని మెచ్చుకున్నారు. ఎందుకంటే ఆ మూవీ నువ్వు అంత ఆ క్లైమాక్స్ని అసలు ఎలా రాసావు, పెన్తో రాసావు, మిషన్ గన్తో రాసావు అని స్టేజ్ మీద చెప్పారు. ఆయన అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే కన్ఫామ్గా క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇటువరకు కలికిలోకి వచ్చిన క్లైమాక్స్ మించి ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఈసారి మళ్ళీ క్లైమాక్స్తో హిట్ కొట్టేస్తాం. మెయిన్ గా ఈసారి ప్రభాస్ అన్న రాజాసాబ్ కన్ఫర్మ్ గా హిట్ కొట్టేస్తుంది. ఈసారి హిట్ కొడితే ప్రభాస్ అన్న త్రిబుల్ హిట్ కొట్టినట్టు, బ్లాక్ బస్టర్ కొట్టేసినట్టు, హ్యాట్రిక్ కొట్టినట్టు. ఓకే, మళ్ళీ కలుద్దాం. రేపు మార్నింగే ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ చేసి ఎలా ఉందో ట్రైలర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.